ఇచ్చారు, ఇలా జరిగింది కదా. ఇక్కడ కూడా ఇప్పుడు ఆల్రెడీ ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు కానీ లేదు కానీ వాళ్ళ మీద ఏమన్నా ఒక ఇలాంటిది ఏమన్నా పెడతారా? వాళ్ళు చర్చిలకు వెళ్తున్నారని తెలుసుకున్న వాళ్ళని తొలగించడం ఇలాంటివి ఏమన్నా చేయొచ్చా? భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే 2 తెలుగు రాష్ట్రాల్లో దేశంలో తరహాలో మార్పు జరుగుతుంది. లేదంటే ఇప్పుడు తెలుగుదేశం అధికారంలో ఉన్నా ఏం చేయదు. ఇప్పుడు తిరుపతిలో, తిరుమలలో, టీటీడీలో 2 రకాలైన మతాల లెక్కలు ఉన్నాయి. ఒకటి, గతంలో మన రాష్ట్ర ప్రభుత్వపు చట్టాలు ఎట్లుంటాయో అట్లాగే రిక్రూట్మెంట్స్ ఉంది. అక్కడ ప్రభుత్వంలో నువ్వు మతం ప్రాతిపదికన ఉద్యోగం తీసుకోరు, మామూలుగా రిజర్వేషన్ ప్రాతిపదికన ఈ ఉద్యోగాలు నడుస్తాయి. అలాగే ముస్లింలు, క్రిస్టియన్స్ కూడా వచ్చారు టీచర్లుగా. ఎట్లా వాళ్ళది ఆ విషయం మీద వచ్చిన గొడవ తర్వాత రాజశేఖర్ గారు నేను రిక్రూట్ చేయలేదు, ఇది ఎట్లా వచ్చారు అంటే ఇట్లాగ చట్ట ప్రకారం అండి అని చెప్పారు. అది అన్నాక అయితే దానికి సపరేట్ చట్టం తెచ్చాడు అతను. ఇక పైన ఓన్లీ హిందువులు మాత్రమే అలౌడ్ అని చట్టం రాజశేఖర రెడ్డి తెచ్చాడు. తెస్తే దాన్ని సవాల్ చేస్తే కూడా కోర్టు ఓన్లీ మరి హిందూ గుళ్ళో హిందువులు కాకుండా వేరే వాళ్ళు ఉంటారా, అది డబ్బులేమి, అప్పుడు ప్రభుత్వం ఏం వాదించింది, రాజశేఖర రెడ్డి ప్రభుత్వమే డబ్బులు ప్రభుత్వం నుంచి మనం 10 పైసలు ఇయ్యము, అది భక్తులు వేసిన విరాళాల నుంచి నడిచేది కాబట్టి అది వాళ్ళకే వర్తిస్తుంది అని చెప్పి దాంతో ఇక కోర్టు కూడా మరి దానికి అని చెప్పేసి అప్పటి నుంచినే అక్కడ అన్యమతస్తుల రిక్రూట్మెంట్ అయిపోయింది. ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏంటి అంటే